హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇది ఫ్యాషన్ ప్రో ఇంజిన్. ఈ ఇంజిన్కి అయితే మనం అయితే ఫుల్ బోర్ అయితే చేసాం. ఫుల్ బోర్ చేసేటప్పుడు ఎలాగ ఇంజిన్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్ అయితే ఇంజిన్ శాంపుల్ అన్నిటికీ పెయింట్ అయితే చేయించమన్నాడు. పెయింట్ కూడా చేయించాం. పెయింట్ చేసిన తర్వాత ఇంజిన్ ఫిట్టింగ్ చేసేటప్పుడు కొత్త సిలిండర్ అయితే ఫిట్ చేస్తున్నాం కదా. కొత్త సిలిండర్లో వచ్చే చిన్న ఫాల్ట్ అయితే ఉంది. అదేంటో చూపిస్తాను చూడండి. నేనైతే హీరో జెన్యున్ పార్ట్ అయితే తెప్పించాను. తెప్పించిన తర్వాత సిలిండర్ ఓపెన్ చేసి చూస్తే లోపల మొత్తం ఇలాగ డాట్లు కింద తుప్పు పట్టినట్టు అయితే ఉంది. డోర్ డ్యామేజ్ అయితే ఉంది. డోర్ డ్యామేజ్ ఉంది కదా అని చెప్పి మనమైతే రీప్లేస్ చేద్దామని చెప్పి అయితే ఆటోమొబైల్కి అయితే తీసుకుని వెళ్ళాను. సిలిండర్ అయితే చెక్ చేయించి వేరే బోర్ అయితే తెప్పించాను. వేరే బోర్ తీసుకొచ్చి అది కూడా చెక్ చేశాను. సేమ్ ఇది కూడా అదే విధంగా ఉంది. మళ్ళీ వేరే బోర్ అయితే తెప్పించాను. మొత్తం 1 కాదు 2 కాదు 3 బోర్లు అయితే తెప్పించి ఓపెన్ చేసి చూశాను. 3 బోర్లు కూడా సేమ్. ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. లోపల మొత్తం అయితే ఎలా డాట్ల కింద ఉందో మొత్తం 3 బోర్లు కూడా సేమ్ అదే విధంగా ఉంది. ఒరిజినల్ జెన్యున్ పార్ట్స్ ఎలా వస్తే ఎలా చెప్పండి ఒకసారి. బోర్ అయితే వాపస్ అయితే చేసేసాను. వాపస్ చేసిన తర్వాత గోజ్ కంపెనీ బోర్ అయితే ఉంటుంది, అదైతే తెప్పించాను. ఒకసారి ఆ బోర్ కూడా ఓపెన్ చేసి మీకు అయితే చూపిస్తాను చూడండి. ఆ బోర్తో పోలిస్తే ఒకసారి ఈ బోర్ని అయితే చూడండి. లోపల పాలిష్ కానీ ఫినిషింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా అయితేనే ఉన్నాయి. 2 బోర్ల మధ్య తేడాని అయితే గమనించండి ఒకసారి. కస్టమర్స్ మెకానిక్ మీద నమ్మకం ఉందని కదా జెన్యున్ పార్ట్స్ వేయండి అని చెప్పి రిపేర్కి ఇచ్చి వెళ్తాడు. కానీ ఇక్కడ జెన్యున్ పార్ట్స్ చూస్తేనేమో ఎలా ఉన్నాయి. నేనైతే తర్వాత గోజ్ బోర్ అయితే తెప్పించి మొత్తం చెక్ చేసి అయితే ఫిట్ అయితే చేసేసాను. టోటల్ ఇంజిన్ మొత్తం ఫిట్ చేసేసాను. మీకు కూడా ఇలాంటి సమస్య అయితే ఎదురయ్యిందా? ఎదురయ్యి ఉంటే మీ యొక్క అనుభవాన్ని కామెంట్లో అయితే తెలియజేయండి.